ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశా వర్కర్ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 9వ తారీఖున ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మినిట్స్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఆ మినిట్స్ కాపీలను జీవోలను వెంటనే విడుదల చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ జీవోలు ఇంతవరకు విడుదల చేయలేదు. అందుకని జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రికార్డులకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా మా చేత వర్కర్స్ చేత కొనిపించి చేయిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఆ రోజు మేము ఏప్రిల్లో రికార్డులు మొత్తం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా రోజుకొక సర్వేల పేరుతోటి చాలా ఎన్ని రకాల సర్వేలు చేస్తే అన్ని రకాలు వీళ్ళ చేతే పుస్తకాలు కొనిపించి చేయించే పని చేస్తూ ఉన్నారు. రెండో వైపున వీళ్ళకి ఏదైతే చెప్పారో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వీళ్ళ వయసు పెంచుతామని చెప్పింది. ఇంతవరకు కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటికి చాలా వందలాది మంది ఆశా వర్కర్స్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి చాలా మంది దీనికి అనవసరంగా కాలపరిమితి లేకుండా పోయింది. అట్లాగా రిటైర్ అయిన వాళ్ళకి 60,000 ఇస్తానని చెప్పి మినిట్స్ కాపీలో చెప్పడం జరిగింది. ఈ ఒక్కరికి కూడా ఈ ఫిబ్రవరి నుంచి జరిగిన రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా 60,000 ఇవ్వకుండా పంపారు. అదే కాకుండా తను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేము ఆశా వర్కర్ చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, యాక్సిడెంట్ డెత్ అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఎక్కడ అమలు జరగట్లా. అంతేకాకుండా ఈరోజు వేతనాలకు సంబంధించి ఇప్పటికి 2019లో పెరిగినాయి, ఇప్పటిదాకా పెరగల. వీళ్ళ ధరలు చూస్తేనేమో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళ వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ 10,000 వేతనంతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా టీఎల్ రూపంలో వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 3,000 4,000 రూపాయలు పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే మాకు ఇస్తామని చెప్పిందో ఫిబ్రవరి 9వ తారీఖున జరిగిన చర్చలో మినిట్స్ కాపీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ జీవోల రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఒకవేళ ఇప్పుడు కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నాలకు పిలిపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సుపోరా, మాది దోర్నాల మండలం. నేను ఆశా వర్కర్ని. పని భారం అయితే ఎక్కువగా ఉంది. పని భారం తగ్గించాలి, మాకు రికార్డులు ఇవ్వాలి, ఎన్సీడీ సర్వే చేయించకూడదు. ఇంకా వాళ్ళు అనవసరమైన పనులు చెప్పటము, మాకున్న పనులే కాకుండా అనవసరమైన పనులు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని ఏఎన్ఎంలు కూడా మాకు ఒత్తిడి తేకూడదు. మేము కూడా అది కూడా చెప్తున్నాము. వాళ్ళు కొంచెం మాకు 2-3 యాప్లు ఉంటే 10 యాప్లు చెప్తున్నారు మాకు చేయడం. ఏఎన్ఎం యాప్ చేయండి, ఏఎన్ఎం యాప్లో మీరు చూసి వర్క్ చేయండి అనడము ఇది కరెక్ట్ కాదు. మాకు జీవో ఇచ్చారు ఏప్రిల్లో, ఆ జీవోని వెంటనే విడుదల చేయాలి.